అసెంబ్లీ ఎన్నికల వార్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. పోలింగ్ కు వారం రోజులే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఓటర్ అన్న మాత్రం తన అంతరంగం బయటపడకుండా వ్యవహరిస్తున్నాడు. ముఖ్య పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా తర్వాత ఎక్కువ అసెంబ్లీ సీట్లున్న జిల్లా కరీంనగర్. 13 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలున్న కరీంనగర్ జిల్లాలో 25,56,000కు పైగా ఓటర్లున్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పెద్దగా ఓటర్ల సంఖ్య అంతగా పెరగలేదు. చాలా మంది కొత్త ఓటర్లు ఈసారి మొదటిసారి ఓటు వేయబోతున్నారు. దీంతో వీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. జిల్లాలోని మహిళా ఓటర్లు, బీడీ కార్మికులు, సింగరేణి కార్మికులు, సిరిసిల్ల నేతన్నలు ఎటు మొగ్గు చూపుతారోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో ఉంది. ఇక పార్టీలు, నాయకులు మాత్రం ఎప్పటిలాగా హామీల జడివానలు కురిపిస్తున్నారు. 2 నెలలుగా జరుగుతున్న ప్రచారంతో పల్లె, పట్నం తేడా లేకుండా హోరెత్తుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అభ్యర్థులు తీరిక లేకుండా జనంలో తిరుగుతున్నారు. ఇటు ప్రజాకూటమి, అటు టీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రచారానికి 6 రోజులే మిగిలి ఉండడంతో ఇప్పటిదాకా ప్రశాంతంగా సాగిన ప్రచారం కాస్త ఈ వారం మరింత హీటెక్కనుంది. చాలా ఏళ్ల తర్వాత శీతాకాలంలో ఎన్నికలొచ్చాయి. సాధారణంగా ఏప్రిల్, మేలో జరగాల్సిన ఎన్నికల వేడి ఈసారి చలికాలంలోనే మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు నేతలు. ఇంత చేస్తున్నా ఇంకా చాలా చోట్లకు వెళ్లాల్సి ఉందన్న ఆలోచనలతో అభ్యర్థులు హైరాణా పడుతున్నారు. ఇంటింటి ప్రచారం, రోడ్డు షోలు, పబ్లిక్ మీటింగులు, కుల సంఘాలతో ములాఖతులు, మహిళా సంఘాలతో సమావేశాల వంటి వ్యూహాలతో ఎవరికి వారు ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. ప్రత్యేక ప్రచార బృందాలు అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు. కులం, ప్రాంతం, డబ్బు ఇలా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కరీంనగర్ జిల్లాలోని అన్ని పార్టీల ముఖ్య నేతలంతా ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కరీంనగర్లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే చాలా వరకు జిల్లాలో ప్రచారాలు పూర్తి చేశారు. రేపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చొప్పదండిలో పర్యటించనున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్, మానకొండూరు ప్రచారాల కోసం స్మృతి ఇరానీ వస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య కూడా జిల్లాకు రానున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిసెంబర్ 3న కరీంనగర్లో పర్యటించనున్నారు. ఇలా ముఖ్య నేతల టూర్లతో జిల్లాలో ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కనుంది. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్తున్నారు కూటమి లీడర్లు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలు జోరుగా సాగుతున్నాయి. కొత్త కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 నియోజకవర్గాల్లో 55 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఏ నాయకుడు జిల్లాలో సభ నిర్వహించినా జనం పెద్ద ఎత్తున వస్తుండడంతో అసలు ఓటర్ నాడి ఏంటో అభ్యర్థులకు అర్థం కావడం లేదు. మిగిలిన ఈ 6 రోజులు ప్రచార జోరును మరింత పెంచనున్నారు అభ్యర్థులు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.